బ్రో ఒకప్పుడు నిలోఫర్ కేఫ్ రోడ్ సైడ్ చిన్న షాప్గా ఉండింది బ్రో. కానీ ఇప్పుడు 140 crores రెవెన్యూ జనరేట్ చేసే బిజినెస్గా మారింది హైదరాబాద్లో. ఈ కేఫ్ కస్టమర్స్ని 3 typesగా టార్గెట్ చేస్తుంది. లైక్ రిచ్ క్లాస్, మిడిల్ క్లాస్, పూర్ క్లాస్. అసలు ఎందుకు ఈ విధంగా టార్గెట్ చేస్తుందో వీడియోలో మాట్లాడుకున్నాం. సో టుడే ఇస్ ద డే 2 of 5 మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఇన్ 5 days. ఈ కేఫ్ ఇనిషియల్ టైమ్స్లో జస్ట్ 400 cups మాత్రమే సేల్ చేస్తుంది. కానీ ఇప్పుడు 20,000 టీ కప్స్ సేల్ చేస్తుంది పర్ డేకి. ఈ కేఫ్ ఎలాంటి మార్కెటింగ్ స్ట్రాటజీ ఫాలో అవుతుంది అంటే రెఫరల్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఫాలో అవుతుంది. దీన్ని వర్డ్ ఆఫ్ మౌత్ మార్కెటింగ్ స్ట్రాటజీ అంటారు. వీళ్ళు ఎక్కువగా యాడ్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఫాలో అవ్వరు. సో వాట్ ఈజ్ రెఫరల్ మార్కెటింగ్ అంటే సింపుల్గా చెప్పేస్తాను నేను. సపోజ్ నువ్వు ఒక టీ షాప్కి వెళ్ళినావు, అక్కడ టీ తాగదామని. అక్కడ టీ ఫుల్ క్వాలిటీ ఉండింది, మంచి ప్రీమియం క్వాలిటీ ఉండింది. నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు నీ ఫ్రెండ్ని కూడా రెఫర్ చేస్తావు, అరే రారా పదము ఆడ టీ బాగుందని. అప్పుడు నీ ఫ్రెండ్ కూడా నీతో వస్తాడు. నువ్వు నీ ఫ్రెండ్ని రెఫర్ చేసినావు కాబట్టి దాన్ని రెఫరల్ మార్కెటింగ్ అంటారు. వీళ్ళు ఎందుకు కస్టమర్స్ని 3 typesగా టార్గెట్ చేస్తారంటే ఆల్ కస్టమర్స్ని కవర్ చేయడానికి అనమాట. సపోజ్ కొంతమంది కస్టమర్ లో బడ్జెట్ ఉన్న టీ పర్చేజ్ చేయగలరు, ఇంకొంతమంది హై బడ్జెట్, ఇంకొంతమంది మీడియం బడ్జెట్ ఉన్న ప్రోడక్ట్ని పర్చేజ్ చేయగలరు. అందుకని ఆల్ కస్టమర్స్ని కవర్ చేస్తారు. ఈ వీడియో వల్ల నాకేంది బ్రో ఉపయోగం అంటే చెప్తాను నేను. పాయింట్ నెంబర్ 1, ఏ బిజినెస్కైనా టార్గెట్ కస్టమర్స్ అనేది ఖచ్చితంగా ఫిక్స్ అయిపోవాలి. పాయింట్ నెంబర్ 2, ఏ బిజినెస్కైనా రెఫరల్ మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక బిజినెస్ గ్రో అవ్వాలంటే రెఫరల్ మార్కెటింగ్ అనేది పాజిటివ్గా ఉండాలి.